హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ఎక్స్పెరిమెంట్ ఛానల్. ఈ రోజు ఎక్స్పెరిమెంట్ అయితే చాలా సూపర్ ఉంది. ఎక్స్పెరిమెంట్ అయితే కాదు, ఈ రోజు అయితే నేను సమోసా తయారు చేస్తున్నా. ఒకటి అది కూడా బిగ్ సైజ్ సమోసా అయితే తయారు చేస్తున్నా. దానికోసం అయితే చూడండి, నా దగ్గర మైదా పిండి ఉంది. నచ్చిలా పోతా మైదా పిండి 2 కిలోల మైదా పిండి, కొంచెం ఆయిల్, మనకు కొంచెం సాల్ట్, మన వాము మొత్తం కలిపి మైదా పిండి అయితే తయారు చేసి పెట్టుకున్నా. తర్వాత 1.5 kg ఏమో ఆలుగడ్డ ఉంది, ఇది కూడా ఉడికించి పెట్టేసుకున్నా. కొత్తిమీర పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, బీన్స్, గ్రీన్ బీన్స్ ఉన్నాయి. ఇంకా ఆయిల్ ఉంది, మసాలా చూడండి, కారం, పసుపు, ధనియాలు, ఇవి ఉప్పు, ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఫస్ట్ అయితే మనం సమోసాలకి మసాలా తయారు చేస్తున్నాం. దానికోసం అయితే ఇవి మనం ఉడికించిన ఆలు ఉన్నాయి కదా, దీన్ని మొత్తం మ్యాష్ చేద్దాం. మొత్తం చేతితోనైతే మొత్తం ఇట్లా మెత్తగా చేసేస్తున్నా. ఫస్ట్ అయితే ఇది ఆలు మొత్తం మెత్తగా చేసుకుందాం. ఫస్ట్ అయితే మసాలా రెడీ చేసుకుందాం. దానికోసం అయితే స్టవ్ పెడుతున్నా. చూడండి, సమోసా కోసం ఇప్పుడైతే మసాలా రెడీ చేద్దాం. మనం ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తున్నా. చూడండి, దీంట్లో కొంచెం మనకి జీలకర్ర ఉంటుంది, జీలకర్ర ఆవాలు వేసేద్దాం ఫస్ట్. కొంచెం యాలకులు కూడా వేసేద్దాం, సాజీరా, ఇలైచి, ఈ దాల్చిని కొంచెం వేసేసి మన గ్రీన్ మటర్ ఉంది కదా, మటర్ వేసేద్దాం. గ్రీన్ పీస్, దాని తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేద్దాం. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేస్తాం. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా, చాట్ మసాలా కూడా వేస్తాను. మొత్తం మిక్స్ చేసేద్దాం. ఉప్పు కూడా వేసేయాలి, ఉప్పు, పసుపు, ఒక స్పూన్ కారం కూడా వేసేద్దాం. మనం రెడీ చేసుకున్న ఆలు ఉంది కదా, ఇది మొత్తం దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు
మన ఆలు వేసిన తర్వాత మొత్తం మసాలా మొత్తం దీనికి తగిలేటట్టు మొత్తం మ్యాక్స్ కలిపేద్దాం మంచిగా. చూడండి మన సమోసా మసాలా అయితే చాలా సూపర్ గా అయితే అయింది. చూడండి మన ఆలు మసాలా అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికోసం అయితే సమోసా కోసం పిండి ఒక పెద్ద రొట్టెలాగా అయితే తయారు చేద్దాం. మన మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ కోసం అయితే పిండి అయితే రెడీగా ఉంది కదా, దీన్ని అయితే మనం దీనిపైన వేసి ఒక పెద్ద రొట్టెలాగా చేద్దాం. ఫస్ట్ దీనికోసం అయితే ఫస్ట్ పిండి తీసుకుందాం. మన పిండి అయితే రెడీగా ఉంది చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం దీనిపైన. నాకు సమోసా పిండి అయితే ఇట్లా వేసుకోవాలి ఫస్ట్. నార్మల్గా చిన్న సమోసాలకు అయితే ఇలా రెడీ చేసుకుంటాం. మన సమోసా అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇంత బిగ్ సైజ్ అయితే వచ్చింది, చాలా పెద్దగా వచ్చింది. చిన్న మన దాంతో చిన్న చిన్న సమోసాలు కూడా తయారు చేసిన నేను. మన సమోసా అయితే చాలా సూపర్గా వచ్చింది చూడండి. ఇప్పుడైతే దీన్ని మనం నూనెలో వేసి ఫ్రై చేద్దాం. సమోసా సైజ్ అయితే చూడండి చాలా బాగా అయితే వచ్చింది. సమోసా అయితే ఇప్పుడు ఫ్రై చేద్దాం. దానికోసం అయితే స్టవ్ పెడుతున్నాం చూడండి. మన సమోసా బాండీలో అయితే బాండీ సైజ్ అయితే చిన్నగా ఉంది, అందుకోసం అయితే మనం బిర్యానీ చేస్తాం కదా అదైతే పెట్టినా. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసేస్తా. ఆయిల్ అయితే వేసుకుంటాం. మొత్తం 5 లీటర్ల ఆయిల్ అయితే దీంట్లో వేసేసిన. ఇప్పుడైతే మన ఆయిల్ వేడి అయిన తర్వాత మన సమోసా అయితే వేసేద్దాం. సమోసా అయితే వేసినాం దీంట్లో, చూసుకోండి. చూడండి రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. తీసేస్తా ఇప్పుడు. చిన్న సమోసాలు కూడా రెడీ చేసినాం, వచ్చేసాను. పెద్ద తీస్తున్నా చూడండి, రెడీ అయిపోయింది ఇది. మన సమోసా అయితే రెడీ అయిపోయింది చూడండి, ఎంత పెద్దగా ఉంది. మన సమోసా అయితే రెడీ అయిపోయింది. మన చిన్న సమోసా చూడండి ఎంత ఉంది. మన చిన్న సమోసా, మన పెద్ద సమోసా రెండు అయితే చూడండి కంపేర్ సైజ్ చూడండి ఎంత పెద్దగా వచ్చింది. మన సమోసా అయితే చాలా సూపర్గా అయితే వచ్చింది. ఈరోజు ఎక్స్పెరిమెంట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.